కరెక్టేనానమ్మా? మీ ఊరు సర్పంచ్ మీకేమన్నా చేసిందా చేయలేదా? మంచిగా ఉందిగా. నీ పేరేం పేరు? కమలమ్మ. అమ్మ నీ పేర్రా? అయితే మాత్రమైతే మంచిగా అయితే ఇవాళ మాకు అంతా మా ప్రేమతోటి నాకు అన్ని ఇప్పించిందని మేము ప్రేమతోటి మీకేమి ఇప్పించిండు? ఎందుకు? అన్నదానం చేసిండు, మందు చేపించిండు, అన్ని చేపించిండు. మా సర్పంచ్ ఉపాధి కలిగించిండు. అమ్మా ఇక్కడ చూడనా అట్లా పోతాడు అట్లా చూపిస్తాడు కొన్ని పానం తొడుతుంటాడు పడ్డది కాను మా పాటు టీవీలో వస్తుంది కాలం లేదమ్మా టీవీలో అన్న వంట సామాన్ మొత్తం ఎవరు చేశారు? సర్పంచ్ అన్నదానం పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఉపాధి పని కింద ఓనాడు పెట్టాలని ఆయన ఇష్టపూర్తంగా పెట్టిండు. అంటే మీరు ఏమైనా అడిగారా? ఆయన ఇష్టపూర్వకంగా పెట్టిరా? ఇక ఒక్క నిమిషం, ఒక ఫోటో తీసిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో మా చెర్రపట్టలగూడ గ్రామం మాది. ఈ ఉపాధి పనిలో మరి మాకు ఈ సంవత్సరము మరి విపరీతమైన ఎండలు కొట్టుకుంటూ మరి గవర్నమెంట్ ఈ ఉపాధి పని పెట్టుడు మరి ప్రజలందరికీ ఎంతో అభివృద్ధికరమైంది. ఎంతో అంతో కుటుంబాలకి ఇంత ఆశ్రయం. ఎందుకంటే మా దగ్గర మా గ్రామంలో పెద్దగా రెవెన్యూ లేదు. మరి అందరము ఎకరా అర్ధెకరా భూములలో ఉన్నాము. కొంతమందికి అయితే ఆయనతో కూడా భూములు లేక చాలా అవస్థపడుతున్నారు. అది గవర్నమెంట్ పరంగా ఇంతో అంతో ఈ ఉపాధి పని ఉండేపటికే మరి ఇంతో అంతో వాళ్ళకు కడుపుకు ఇంత తిండి దొరుకుతాడు కన్నా మరి వారం ఖర్చులు నెల ఖర్చులు వెళ్తాట్టుగా ఉపాధి పని పెట్టి ఇంత అంతో నయం ఉన్నది. మరి ఇక్కడ మా అమ్మగారులందరూ మరి ఈ సంవత్సరం అయితే ఏ సంవత్సరం లేని విధంగా ఎండలు కొడుతుంటే మరి ఆ ఎండలకు మేము కూడా ఎన్నోసార్లు మరి మా అక్క జిల్లాలకు అన్నదమ్ములందరూ చెప్తా ఉన్నాము. మరి గవర్నమెంట్ ఏమో ఉదయం 6 గంటలకు పనికాడికి రామంటారు, మరి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల వరకు ఇక్కడనే ఉండమంటారు. మరి అడవి ప్రాంతాలలో ఉపాధి పని నడుస్తుంది కాబట్టి మరి అడవి ప్రాంతంలో నీళ్లు రావాలంటే చాలా కష్టమవుతుంది. దయచేసి మరి వాళ్ళకు సరిపోయేంత వేతనాలు కలిగియాలి. మరి 200 300 వేతనాలు వాళ్ళు చేసే పనికి మరి సరిపోదు. ఇప్పుడు ఉన్న ఖర్చులకైతే విపరీతమైన ఖర్చులు.
ఒక 500-1000 రూపాయలు తీసుకొని పోతే వాళ్ళకి ఏంటి సరిపోయే ఖర్చులు వస్తలేవు. కాబట్టి మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కనీసం ఉపాధి పని చేసే కూలీలకు మరి నా అక్క జిల్లాలకు అన్నదమ్ములకు ఈ ఎండల ఇంత కష్టం చేస్తారు కాబట్టి కనీసం ఒక 500 వేతనాలు పడితే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళ కష్టానికి మరి ఎక్కడ ఏం లేని విధంగా వీళ్ళు కష్టపడతారు కాబట్టి మరి వాళ్ళకి కనీసము గవర్నమెంట్ గుర్తించి మరి వాళ్ళకి కనీసం ఒక 500 రూపాయలు వాళ్ళ కూలి పడతట్టుంటే మరి గవర్నమెంట్ ని మా గ్రామ ప్రజలు తర్వాత గవర్నమెంట్ ఉన్న మరి అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి పని కలుగుతుంది. కాబట్టి మరి ఈ వేతనం అనేది ఈ 300-250 వేతనం అనేది సరిపోదు. ఎందుకంటే భూమి తవ్వాలి, దాన్ని లెవెల్ చేయాలి, ఈ చెట్లు కొట్టాలి, కంప చెట్లు కొట్టాలంటే కూడా వాళ్ళకి ఎన్నో గీరకపోతా ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఆ మట్టి తవ్వాలంటే మట్టి వెళ్ళదు. మరి ఆ మట్టికి కొలతలు పెట్టి మట్టి తీయమంటారు. మరి ఆ కొలతల ప్రకారం మట్టి తీస్తే కూడా వాళ్ళకి వాళ్ళ కష్టం తగ్గట్టు ఫలితం లేదని అనిపిస్తుంది. మరి దయచేసి గవర్నమెంట్ గుర్తుపట్టి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధి పనిచేసే నా అన్నదమ్ములకు అక్క జిల్లందరికీ కనీసం ఒక 500-600 వేతనాలు పడితే, ఎందుకంటే వాళ్ళకు లేక ఈ బాధలు పడుతున్నారు కాబట్టి కొంచెం భూములు లేక జీవన ఉపాధి లేక ఈ ఉపాధి పని అనేది నడుస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళు చేసే కష్టానికి ఫలితం తగ్గట్టుగా మరి ఇది కలిగేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ఈ రోజు మరి మా గ్రామంలో మా అక్క జిల్లాలు అందరు కలిసి మరి ఒక రోజు మనం అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేయాలి, ఉపాధి భోజనాలు చేసేది, ఉపాధి పని కాడ భోజనాలు చేయాలని చెప్పి మరి మాతో ఆలోచన చేసిరు. మరి నేను కూడా మరి నా వంతుగా నేను మరి వాళ్ళు అడిగిన దానికి నేను కాదనుకుంటా అమ్మ మంచి భోజనం చేసుకుందాం, మరి చెట్ల కింద కూర్చొని తిందామని మరి అందరం మేము రాత్రి నుంచి ఈ 2 రోజుల నుంచి ఒక ప్లాన్ చేసుకొని అందరం కూర్చొని ఈ రోజు మరి మా అక్క జిల్లాలు అందరం మేమందరము మా గ్రామంలో అందరం కలిసిమెలిసి కులమతం లేకుండా ఒక అన్నదమ్ములు లేక అక్క జిల్లాలు లేక అందరం కలిసి ఉంటోళ్ళం. కాబట్టి మేమందరం ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న అందరము ఇక్కడనే భోజనాలు చేసుకొని ఇక్కడనే భోజనం చేసుకొని మరి నేను కూడా వీళ్ళ కోసము ఎన్ని పనులున్నా వదిలేసుకొని మరి మా అక్కలు పిలిచిరు, మా అన్నదమ్ములు పిలిచిరు అని చెప్పి వచ్చి మరి వాళ్ళతో పాటు నేను కూడా భోజనం చేసుకొని ఇప్పుడే మంచిగా భోజనం చేసుకున్నాము. మరి అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికి ఉండాలి. మరి గవర్నమెంట్ ఆశీర్వాదం కూడా అందరికి ఉండి మరి వాళ్ళ కష్టం గుర్తించి కొంచెము వాళ్ళకి ఫలితంగా వాళ్ళు చేసిన ఫలితంగా కొంచెం వేతనాలు పెంచాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన